ఆనపకాయ, బీరకాయ, ఇది గుండ్రపటి ఆనపకాయ అండి. ఇది ఈ పాక ఎక్కితే కాయలు అనేవి లోపలే ఇలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా తోటలో బేర విత్తనాలు, ఆనపకాయ విత్తనాలు అయితే పెట్టడానికి వచ్చాను. అవి ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, అప్పుడే వీడియో అనేది అర్థమవుతుంది. ఆనపకాయ, బీరకాయ, ఇది గుండ్రపటి ఆనపకాయ అండి. ఇదేమే బోర ఆనపకాయ గంతలు, ఇవి విత్తనాలు. ఈ రెండు ఒకటేననుకుంటా. ఈ గోడు చిక్కుడు, ఇది గోడు చిక్కుడే. ఇవి మామూలు చిక్కుడు. ఈ బెండ గింజలండి. ఇప్పుడు వీటిని బయట పెట్టాలి. బీరగింజలు ఇవి పైకి పందిరిలాగా ఎదగాలంటే ఇది ఆల్రెడీ పాక ఉందండి. ఇది కోళ్ళు గాబుకి, అంటే కోళ్ళు పెంచుకోవడానికి పాకలాగేసిన దీంట్లో మామూలుగా వదిలేసిన మెట్ట. ఈ బీరపాదు పైకి చెట్టు ఈ పాక ఎక్కితే కాయలు అనేవి లోపల ఇలా వస్తాయి బయటికి. మనం కూసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ పెట్టానండి ఇప్పుడే. ఇలా తుక్కుంటే పీకేసుకోవాలండి. మా తోటలో కోళ్ళు ఎక్కువ వస్తుంటాయి. ఇవి పెట్టినా కానీ మొత్తం మనం ఏం చేయాలంటే ఇలా కిలకేయాలి. బాగా తేమ అనకూడదు, చచ్చిపోతాయి, అంటే కుళ్ళిపోతాయి విత్తనాలు. గింజ ఇలాగ ఉంది కండి. అలా గుచ్చు వదిలేటివే. ఒక పాదు కాడ 4 కానీ 5 కానీ ఇలా పెట్టాలి. తర్వాత నేను వీటి పైన ఈ జీడి మాటలు ఉన్నాయి కండి, వీటిని ఇలాగ పైన అలాగా పెట్టాలి. లేకపోతే కోళ్ళు మొత్తం దేవేస్తాయండి. ఈ పెద్ద పందిరి కాబట్టి 4 పాదులు పెడుతున్నా. మా అన్నయ్య ఆల్రెడీ ఇక్కడ ఆనపాదులు ఇవి పెట్టిండండి. అవి కొమ్మలకి కింద జీడి మాటలు వేసింది చూడండి. ఎలాంటి జీడి ఆకులు ఉండకూడదు. ఈ ప్యాకెట్లో ఎన్ని వేలు ఇవ్వండి.
ఐదు పెట్టుకుంటూ వస్తున్నా. ఏది చచ్చిందో ఏది బతుకునియో, అది ఏది కుళ్ళిద్దో ఏది మొక్కం వచ్చిద్దో తెలియదు. ఇక్కడ డ్రిప్ అయి పాడుతుంది కాబట్టి ఎక్కితే ఈ చెట్టు ఎక్కిద్ది, పామల చెట్టు. లేదంటే ఆ గుట్టకు పాకి ఇవ్వచ్చు. గుట్టకు పాకిచ్చే విధంగా మనం ఏం చేయాలి? ఇక్కడ ఇప్పుడు ఎక్కడ పెట్టినామనుకోనండి, ఈ డ్రిప్ తడి మీద చక్కగా మొక్కలు వస్తాయి. ఇంకా ఆ గుట్ట వైపుకి అయితే ఈ పోదు అనేది తెలియదు. బీరపాదులు అయితే పెట్టేశాను. ఇప్పుడు ఈ బీరకాయలు ఏమి అటు పెట్టాలి. అటు సైడ్ పాదులు అలా పెట్టి మొక్కలకి ఇది ఎక్కిద్దండి. ఆనపకాయలు పందిర్లు అయ్యి ఎంత కొన్ని వేయచ్చు. పందిర్లు వేయాలంటే ఖాళీ లేదు, కానీ ఇట్లా ఈ గొట్ల పైకి ఎక్కేయటమే. పాదుకు 3 గింజల కాడికి పెట్టుకుంటా వస్తా. బతికిన కాడికి బతుకుతాయండి. ఎట్టయినా మందు ఎరువు అన్నీ మొక్కలకు ఉన్నాయి కదా. ఈ డ్రిప్ పైప్ కాడ మందు వేస్తున్నాం, ఎరువు ఉంది. ఎరువు ఇలాంటి చోట పెట్టుకోవాలి. ఇంతకుముందు పెట్టినప్పుడు బాగానే బతికినాయి, మరి ఇప్పుడు ఎట్టుంటుందో చెప్పలేమండి. ఈ కాయలు పెడతా. మూడు గింజల కాడికి పెట్టుకుంటూ వెళ్తున్నా. వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది. నా వంతు కూడా నా వైపు కూడా యూట్యూబ్ నుంచి ఇంత ఫ్యామిలీ ఉందని చెప్పుకోవడానికి ఉంటుందండి.
ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.